నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 22న కోటప్పకొండకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రాక ఏర్పాట్లలో అధికారులు బిజీ. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. కేంద్రం నిధులు పొందడంలో జిల్లా అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పశుపోషకులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం. పాడి పశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు. ఎమ్మెల్యే అరవిందబాబు వెల్లడి. నరసరావుపేటలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లోకనాథం వెల్లడి. చిలకలూరుపేట డాక్టర్కు టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం. పల్నాడు ప్రజలకు గర్వకారణం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. పల్నాడు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా సంజన సింహ బాధ్యతలు స్వీకరించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సయ్యద్ జిలానీ ఆదేశాల మేరకు హెలిప్యాడ్ ఏర్పాట్ల పనులను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. పర్యటన ఏర్పాట్లను సముచితంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తయ్యేలా అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ వైద్యశాల వ్యవస్థాపకులు డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం లభించడం పల్నాడు జిల్లా ప్రజలకే గర్వకారణమని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావును ఎమ్మెల్యే డాక్టర్ అరవిందబాబు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కొమ్మినేని వైద్యశాల సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. నరసరావుపేట పట్టణంలో ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని లోకనాథం హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపటం, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి తప్పిదాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని అందరూ సహకరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆయన కోరారు. నెలాఖరులోగా 3వ త్రైమాసికం నిధులు పూర్తిగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా వీలైనంత ఎక్కువ నిధులు పొందడంలో జిల్లా అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశించారు. తమ శాఖల పరిధిలోని పథకాల కోసం వినూత్నమైన కార్యక్రమాలు రూపొందించి నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్పర్సన్ మక్కన మల్లికార్జునరావు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రానికి కేంద్రం అందించే సహకారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించిన జిల్లాగా పల్నాడు నిలిచిందని, నిధులు ఎక్కువ సంపాదించగలిగితే జిల్లాలో మరింత అభివృద్ధి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా 2025-26 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగించి యూసీలను సమర్పించాలన్నారు. నరసరావుపేటలోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణం సందర్భంగా మంగళవారం ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్వదినాన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ తరపున ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక హోమాలు, అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులతో ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొత్తమాసు మొహర్ బాబు, ఆలయ సెక్రటరీ కొత్తమాసు వెంకటప్పయ్య, ఆలయ ట్రెజరర్ పొత్తూరు వెంకటలక్ష్మి, వరప్రసాదరావుతో పాటు పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఆరవేశలో మన అమ్మను కొలుస్తున్నాం కాబట్టి మన అమ్మవారి గోత్రము నక్షత్రం మనకి తెలియాలని చెప్పని నేను ప్రతి శుక్రవారం కూడా అన్ని చెప్తుంటాను. మా చెల్లెలు నవ్వుతుంటారు బట్టి చెప్తుంటాక అని చెప్పని వారికి అయితే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మరి వాసవ మాత ఆత్మార్పణ దినోత్సవంగా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ మాఘశుద్ధ విధియ తిథి రోజు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఆర్యవైశ్య వర్గాలందరికీ కూడా గౌరవాన్ని కల్పిస్తూ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా కేటాయించడం అనేది చాలా గొప్ప విశేషం. మరి అమ్మవారి ఆశీస్సులు ప్రభుత్వానికి ఉండాలని చెప్పి ఆలోచనతో అమ్మవారిని కొలుచుకుంటూ ఇవాళ రాష్ట్ర పండుగ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. ఈ ప్రభుత్వానికి అండగా ఉండి మీ ఆశీస్సులతోటి దీవెనలతోటి మరి చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవ్వటం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వటం, అదేవిధంగా ఆర్యవైశ్యుల పిలుపు అరవింద్ బాబు గెలుపని ఆలోచనతో అరవింద్ బాబుని కూడా మరి మీ అన్నయ్యని కూడా ఎమ్మెల్యే గెలిపించడం అనేది మీ అందరి యొక్క గొప్పతనం అని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వాసి అమ్మవారి మరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మాఘశుద్ధ విధియ రోజున మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు వైశ్యుల అభ్యున్నతి కొరకు తాను త్యాగం చేసి ఎవరు ఎటుపోయినా సరే మన వైశ్యులందరూ కూడా ఏకతాటిగా ఉండాలని ఆ రాజుని ఎదిరించే వైశ్య కులస్తులందరూ కూడా రాజును ఎదిరించి అమ్మవారు ఆత్మార్పణ చేసుకునే సందర్భంలో 102 గోత్రీకులు కూడా అమ్మవారికి సహకరించి ఈ రోజున అదంతా గుర్తించినటువంటి మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారు మనకు రాష్ట్ర పండుగగా చేయటం అనేది ఎంతో ఆనందదాయకం. దానికి గాను మన స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ దినం శ్రీ మాఘశుద్ధ విధియ రోజున అమ్మవారు ఆత్మార్పణ దినంగా గుండ ప్రవేశం చేసినారు. 102 గోత్రాలతో అమ్మవారు ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆర్యవైశ్య ప్రముఖులకందరికీ చాలా సంతోషదాయంగా ఈ ఘనంగా చేసిన ఉమ్మడి కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల తరఫున వారికి అభినందనలు, నమస్సుమాంజలి తెలుపుతున్నాము. ఈరోజు రాష్ట్ర పండుగ జీవో జారీ చేసినందుకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పశు పోషకులకు అండగా నిలుస్తూ పాడి పశువుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన పశు సంచార వైద్య సేవా కేంద్రం వాహనాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. గతంలో పశువుకు ఆరోగ్యం బాగాలేని సమయంలో 196 కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే వాహనం వచ్చి చికిత్స అందించి వెళ్లేదని, నేటి నుండి పశు సంచార వైద్య సేవ వాహనం మండలంలో ప్రతిరోజు 2 గ్రామాల్లో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, నరసరావుపేట నియోజకవర్గంలో 2 మండలాలకు 2 వాహనాలు కేటాయించడం జరిగిందని, ఈ వాహనాల ద్వారా పశు పోషకులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ రామచంద్రరావు, పశు వైద్యులు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతులకే కాదు, మన ఇప్పుడు వాళ్ళ 104, 108
మరి ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నాయో అదేవిధంగా పశువులకు కూడా సేవ చేయడానికి మరి సంచార పశు సేవా శాఖని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనివల్ల ఈ కాల్ సెంటర్ని పెట్టడం జరిగింది 1962. దీనికి కాల్ చేస్తే ఎమ్మటే ఈ అంబులెన్స్ విలేజ్కి వెళ్తుంది. ఆ పశువులకు ఏవైతే రోగాలు ఉన్నాయో వాటికి టీకాలు వేయడానికి కానీ వైద్యం చేయడానికి దీన్ని ఉపయోగపడటానికి మరి గవర్నమెంట్ తరఫున 2 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది సంచార పశు సేవా శాఖ. దీని తరఫున మరి రొంపచెర్ల మండలంలో ఒక అంబులెన్స్, అదేవిధంగా నట్రాపేట మండలంలో ఒక అంబులెన్స్ని కేటాయించడం జరిగింది. రెగ్యులర్గా వీళ్ళు కాల్ చేస్తేనే కాదు, రెగ్యులర్గా రోజు 2 గ్రామాలు వెళ్ళి పశువులకి ఏ విధంగా ఆరోగ్యం బాగుందో లేదు చూసుకొని వాటికి టీకాలు వేయటం కానీ ఆరోగ్యాన్ని మరి మందులు ఇవ్వడానికి మరి వెటనరీ డాక్టరు వారి అసిస్టెంట్ వీళ్ళందరూ వెటనరీ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు వెళ్ళి సేవలు అందిస్తారు. మన ఉమ్మడి కమిటీ ఏర్పడిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలని ముమ్మరం చేయడం జరిగింది. అదేవిధంగా మరి రైతులను ఆదుకోవడానికి మరి గిట్టుబాటు ధర కూడా ధాన్యాన్ని కల్పించడం జరిగింది. మరి ధాన్యం కొనగానే 24 గంటల లోపలే మరి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి పాడి పంట బాగుండాలి, మరి రైతులు బాగుండాలి, వారి ఆరోగ్యం బాగుండాలి, అదేవిధంగా వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగుండాలని చెప్పి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరూ రైతులందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సంవర్ధక శాఖ ద్వారా ప్రతి గ్రామంలో కూడా పశు వైద్య సేవలను అందించాలనే 1962 1962 పేరుతో ఇంతకుముందు వరకు సర్వీసులు ఎమర్జెన్సీగా అందించేవాళ్ళు. ఇప్పుడు కాల్ చేయకపోయినా కానీ ప్రతి గ్రామంలో రోజుకు 2 గ్రామాల్లో ఒక ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి రైతులకి పశు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక నుంచి నరసరావుపేటలో కబరస్థాన్ని 2 రోజులు కష్టపడి క్లీన్ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు గత 5 ఏళ్లుగా పిచ్చి మొక్కలతో శుభ్రతకు నోచుకొని ముస్లింల కబరస్థాన్ అని ముస్లిం సోదరులు తెలిపారు. కోడెల శివప్రసాదరావు హయాంలో అభివృద్ధి చేశామని ఇప్పుడు ఎమ్మెల్యే అరవింద్ బాబు హయాంలో శుభ్రంగా ఉంచుతున్నారని, ముస్లింస్ అభిష్టం మేరకు మరొక కబరస్థాన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారని తెలిపారు. కబ్రస్థాన్లో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో అడవిలాగా తయారు చేసి పెట్టిపోయారు. దీన్ని మా చదవలో అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మొత్తం శుభ్రం చేస్తున్నారు. మున్సిపాలిటీ స్టాఫ్ అందరినీ పెట్టి పరిశుభ్రంగా మొత్తం శుభ్రం చేపిస్తున్నారు. పాత హయాంలో ఏ రకంగా ఉన్నాయో మన టీడీపీ హయాంలో కబ్రస్థాన్ ఆ రకంగా తయారు చేస్తున్నాము. ఎక్కడ ఏమి లేకుండా శుభ్రం చేపించుకుంటున్నాము. అలాగే కబ్రస్థాన్కి ఆ షాపులకి కట్టించి ఆ వచ్చిన ఆదాయంలో చనిపోయిన వాళ్ళకి బట్టి ఖర్చులకి, పేద వాళ్ళకి పెళ్లి ఖర్చులకి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. ఇదంతా మన టీడీపీ హయాంలోనే మన డాక్టర్ కోడెల శివప్రసాద్ హయాంలో ఇది అభివృద్ధి చేశాము. మళ్ళీ మా తర్వాత 5 సంవత్సరాలు ఇదైపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ మొదలు పెట్టాము. మన చదవల అరవింద్ బాబు గారు దగ్గరుండి మొత్తం శుభ్రం చేయించి దానికి కావాల్సిన పనులు మొత్తం శుభ్రం చేపిస్తున్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఇవాళ ముస్లిం శ్మశాన వాటికలో కొంతకాలం నుంచి పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక రోజుల నుంచి చేపట్టడం లాస్ట్ ఈరోజు చివరి దశకు వచ్చింది. ఈరోజు కూడా 4 ట్రాక్టర్లు పెట్టి 2 జేసీబీలు పెట్టి ఇవాళ నిర్విరామంగా పనిచేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడికి వచ్చిన కొంతమంది ప్రతిపక్షకు సంబంధించిన నాయకులు కూడా మాట్లాడటం జరిగింది. అడవిలాగుంది, అద్దాన అడవిలాగుంది, ఇది బాగాలేదని చెప్పి కొన్ని విమర్శలు చేయటం జరిగింది. తర్వాత కూడా కొంతమంది ఈ లైట్ల మీద కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. వారి మాటలను మేము స్వాగతిస్తూ వాళ్ళు చేసిన సూచనల్ని స్వీకరించి ఈరోజు చదలవాడ అరవింద్ బాబు గారు ఈ ముస్లిం శ్మశాన వాటికలో ప్రతి అంగుళం కూడా ఇవాళ శుభ్రపరిచి ఇవాళ ఏ విధంగా చేసామో చూడండి. మా భాషలో అయితే జన్నత్ అంటారు, తెలుగు భాషలో అయితే స్వర్గం అంటారు. ఆ విధంగా తీర్చిదిద్దటంలో సఫలీకృతమయ్యారు చదలవాడ అరవింద్ బాబు గారు. నర్సరాపేట ముస్లిం సోదరులు మొత్తం కలిసి ఇది శుభ్రం చేయడానికి పూనుకొని ఈరోజు చివరి దశలో ఉందండి. ఒక్కసారి మీరు చూడండి ఇక్కడ జరుగుతున్న పనులు మొత్తం మీద
ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పుడు వచ్చి శ్మశాన వాటికను సందర్శించి ఇందులో చేర్పులు మార్పులు ఉంటే మీరు చెబితే దాన్ని కూడా స్వీకరించి దాన్ని శుభ్రపరచడానికి ముందుంటామని తెలియజేస్తున్నా. చిలకలూరుపేట మండలం తాతపూడి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొనడంతో ఆటో పల్టీలు కొట్టిన ప్రమాదంలో 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సత్తెనపల్లి నుంచి ముప్పవరం వెళ్తున్న ఆటోగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 22న కోటప్పకొండకు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ రాక ఏర్పాట్లలో అధికారులు బిజీ. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో అమ్మవారికి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. కేంద్రం నిధులు పొందడంలో జిల్లా అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పశుపోషకులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం. పాడి పశువుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు. ఎమ్మెల్యే అరవిందబాబు వెల్లడి. నరసరావుపేటలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లోకనాథం వెల్లడి. చిలకలూరుపేట డాక్టర్కు టైమ్స్ ఆఫ్ ఇండియా గౌరవ పురస్కారం. పల్నాడు ప్రజలకు గర్వకారణం. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.